కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్. అలాగే సార్ నేనేమంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను ఇన్ అడ్వాన్స్. నన్ను లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి. డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమి నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ, నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా. నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలు అయింది కదా. అవును, 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా. అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు అంత రూల్స్ విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసి నేను కొట్టేస్తున్నాను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. కొట్టేయాలి. దాని మీద కోర్టుకు వెళ్ళేస్తారు వాళ్ళు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది, మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను. అదే నెక్స్ట్ ఇవ్వాలి. అది మన 8 నెలల నుంచి నిద్రపోవడం ఎందుకు సార్ అంట. 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్గా. ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి నేను లీజ్లో ఉన్నా సార్. ఎంత తోకాలి సార్ లోపలికి వెళ్ళాలంటే. ఎంజాయ్మెంట్ రైట్ కోర్టు మాకు ఇచ్చేసిన హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాను సార్. అది హ్యాండ్ ఓవర్ చేసుకుందా కాగితం ఇచ్చేసి పొలం నాది, నీకెట్ట హ్యాండ్ ఓవర్ చేస్తుంది. నేను లీజులో ఉంటే కోర్టు ఎవరు చెప్పారు కాదు నన్ను ఇప్పుడు పోలీసులు ఎందుకు పిలిచావు? కమిషనర్ గారు లీవ్లో ఉన్నారు. లేదు సార్, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు సార్ ఇక్కడే. లీవ్లో ఉన్నాడని లేలే, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు ఇక్కడే. నాకైతే లీవ్ ఉన్నాడని లేదు సార్. మీరు రోజుకి 5-6 సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్, ఆఫీస్లో ఉన్నాడు. సర్లేండి సార్, కాదు ఏదో పడేస్తాను అంటే సార్. లేదు సార్, నేను ఆర్డర్ లేదా? లేదు సార్. మరి మిమ్మల్ని ఎందుకు పంపించేది బాబు? నువ్వు అంత భయపడు బాబు. నువ్వు అలాగే సార్, మీకు చట్టం తెలుసు కదా. కుదరదు కదా సార్. మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్. కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి. పవర్ ఉంది. కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి, వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నేను కాదు, మీరు పిలిచారు సార్. నేను వాళ్ళైనా బాబు ఇక్కడ ఏం జరగట్లేదు సార్. నేను పిలవాలా మరి? ఎవరు నాగా నేను పిలిచాను. ఇష్యూ జరుగుతుంది కదా. అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు, అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల. ఈ తప్పుడుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం. బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్లుగా వెలుగుతుంది. రోజు రోజు వాడుతున్న కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది. అధికారులు గుర్తుపెట్టుకోండి, రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి. తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా. ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపడటం అని చెప్పి మేము ఎక్కడ రాలే. మంచిదే కదా, ఉద్ధరించు. అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చాను, లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు, అవి మాత్రం ముట్టుకోరు. ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మేము ర్యాంప్ అంటే ఇనప బద్ది వేసి మట్టేసి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చాడంటే జీతానికి ఇక్కడికి 10,000 జీతానికి 5-7,000 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే ఉచ్చపోయించేస్తున్నాడు మామూలుగా. వీళ్ళందరూనేమో గ్రూప్ 1 యూపీఎస్సీ పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీలుగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వీళ్ళ నాడేవడో 5,000 రూపాయలు 7,000 రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ
వీళ్ళందరినీ ఉచ్చబోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకొచ్చారు. ఏంటండి డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు, ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మట్టి వేసుకోవడం తప్ప అని అడిగాం. తప్పేం కాదు సార్, అసలు కొడతమే తప్పు మీది అన్నాడు. మట్టి వేసుకుంటున్నామండి, లోపలికి వెళ్ళాలి, లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి, తుడవాలంటే లోపలికి వెళ్ళాలి, మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు? లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపుని బద్దలు కొట్టి పైశాచిక ఆనందం ఇట్లా చేస్తున్నారు, ఇదే ఇంతేనా సార్? కాదండి, ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. రమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకోమని నేను చెప్పాను. మున్సిపల్ అధికారులు వచ్చారు, అబ్బాయి నాకేం తెలియదండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి, భాషా గారు డిఎస్పీ గారికి ఫోన్ చేశారండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పేరు నాని వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పారండి. వచ్చామండి అన్నాడు. మరి పడగొట్టేయండి అన్న, ఆర్డర్ లేనిది మేమేం కొడతామండి అన్నాడు. సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పీ గారు అన్న. ఏం లేదు సార్, సస్తన ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయని అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు. అంటే మీరు అధికారులను ఉసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడ పిరిగోడు ఎవడు లేడు. నుచ్చెలు వేసి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసి స్థితిలో ఎవడు లేడు ఇక్కడ. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం.